దేశంలో పేదరికాన్ని నిర్మూలించి సమసమాజ స్థాపనకు రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు మంత్రి సీతక్క. రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్లోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి. రాజీవ్ గాంధీ దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని, పేదల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తు చేసుకున్నారు సీతక్క. వెనుకబడిన బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజీవ్ గాంధీ నిరంతరం ఆలోచించారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు మంత్రి సీతక్క. మన రాజీవ్ గాంధీ గారి యొక్క 34వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాల బాటలో ఈరోజు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు, మహిళలకు, పేదలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తూ వారి యొక్క ఆశయాల వెలుగులో ముందుకెళ్తూ దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడుతూ ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. వారి యొక్క ఆశయాలను కొనసాగించడమే ఈ రోజు మనం రాజీవ్ గాంధీ గారికి ఇచ్చే ఘన నివాళి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు ఒక విజన్తో, ఒక నూతన ఉత్తేజంతో పనిచేసినటువంటి మహానాయకుడు. తల్లి గారి బాటలో, తల్లి ఇందిరమ్మ బాటలోనే దేశ శాంతి, సౌభాగ్యం కోసం పరిపాలిస్తూ అసూలు బాసినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. వారి ఆశయాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి యొక్క సమైక్యత దృక్పథాన్ని ప్రజలలో నాటుతూ ముందుకు తీసుకెళ్తామని, వారి ఆశయాల వెలుగులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ప్రతినబూరుతూ